నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో డెడికేటెడ్ కమిషన్ సమావేశం. బీసీ రిజర్వేషన్లపై సూచనలు, అభిప్రాయాల స్వీకరణ. ఆగస్టు 16న తెనాలి ట్యాంకు బండిపై సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ. తెనాలి అభివృద్ధికి ఆలపాటి వెంకటరామయ్య కృషి ఎనలేనిది. తెనాలి మండలం కొలకలూరు రైతు సేవా కేంద్రంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు భూమి ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఏటీఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వెంకటేశ్వరరావు, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ భూముల సారవంతతను కాపాడేందుకు నేల పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వినియోగించాలని సూచించారు. సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, పంట మార్పిడి పద్ధతులు అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పరిరక్షించవచ్చునన్నారు. అనంతరం ఏపీఏ ఐఎంఎస్ 2.0 వ్యవస్థపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు మాట్లాడుతూ ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పి మురళి, వ్యవసాయ సహాయకులు వై నాగరాజు, హోగ్లా సుబోదయ, కె శ్రీనివాస్తో పాటు కొలకలూరు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఎంత ఉందనేది నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, జింకు, మ్యాంగనీసు, మాలిబ్డినం ఇవన్నీ కూడా మొక్కలకి 16 రకాల మొత్తం పోషకాలు అవసరం. ఇందాక మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నత్రజని, భాస్వరం, పొటాష్ మీద మాత్రమే మన రైతాంగం కాన్సన్ట్రేషన్ చేస్తుంది, కానీ సూక్ష్మ పోషకాల మీద చేయట్లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం వారు కూడా కొన్ని జింక్ సల్ఫేట్ ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా ఇదివరకు సబ్సిడీలు ఇచ్చి ఇప్పుడు కూడా ఇస్తున్నారు, రాబోయే కాలంలో కూడా ఇస్తున్నారు. అది 50% సబ్సిడీ మీద ఇస్తారు. ముఖ్యంగా కూడా జింకు లోపించడం వల్ల ఏమవుతుందంటే, మీరు అందరూ కూడా మన రైతాంగం అందరూ కూడా జింకు లోపించినప్పుడు పసుపచ్చగా మారగానే అందరూ దాన్ని ఏదో తెల్లగా పోయిందన్నట్టు పసుపచ్చగా మారిపోగానే పోయి మనం ఎక్కువ యూరియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ అక్కడ మనం సవరించాల్సింది ఏంటి, జింకు లోపించినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కూడా మొక్కంతా కూడా గిటక బారిపోయి దానిలో మొక్క పెరగకుండా ఉంటుంది. అక్కడ మనం చేయాల్సింది ఏంటి, జింక్ సల్ఫేట్, లేకపోతే జింకుని ముడి జింకుని ఒక కేజీని తీసుకొని మనం పిచికారీ చేసుకొని నానబెట్టి ఒక నైట్ అంతా 24 గంటలు నానబెట్టి పిచికారీ చేయొచ్చు మొక్కల మీద. లేదంటే భూమిలో కూడా ఒక 20 కేజీలు, ఎకరాకి 20 కేజీలు మనం వేసుకున్నట్లయితే అది 3 సంవత్సరాల దాకా పనిచేస్తుంది ఆ జింకు. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పారు చూసారా, మెయిన్గా మనకి మొక్కకి అందకుండా రూపంలో ఎందుకు పోతుంది, మనకి ఉదయజన సూచిక చూస్తామంటే ముందు అది 0 నుంచి అంటే 0 నుంచి 14 ఉంటుంది. అంటే 0 నుంచి 7 దాకా ఉండేదాన్ని ఏమన్నా ఒక పద్ధతి అంటారు, 7 నుంచి 14 దాకా ఉండేది ఒక 2 రకాలుగా మనం విభజించుకున్నట్టయితే 7 అనేది తటస్థించండి. ఏ మూలకం వేసినా కూడా, ఈ ఎరువులు ఏ వేసినా కూడా మనకి భూమి ఆరోగ్యంగా ఉందంటే 7 అనేది ముఖ్యమైనదండి. 7 ఉండాలి. ఏది ఉదయన సూచిక అంటే దాన్ని ఇంగ్లీష్లో pH అంటారు. ఎందుకంటే మనం వేసినటువంటి మూలకాలన్నీ కూడా మొక్కకి అందే రూపంలో అక్కడ ఆ పాయింట్లో ఉంటుంది. 7 నుంచి ఇప్పుడు మన భూమిలో ఏమవుతుందండి, మనం మీరందరూ కూడా పరీక్ష చేసుకున్నట్టయితే 9కి కూడా పోతుంది. అంటే ఏంటి, 7.5 పోయిందంటే తటస్థం నుంచి క్షారగుణంలో పోతుంది. అదే ఇప్పుడు మన యొక్క భూములన్నీ కూడా ఆ పరిస్థితిలో పోతుంది. ఎందువలన సేంద్రియ పదార్థం లేకపోవడం వల్ల. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాం చూసే ఉంటారు. ఏంటంటే దీని పేరే ఖేత్ బచావో అని అన్నారు. ఖేత్ బచావో అభియాన్. ఖేత్ బచావో అంటే మామూలుగా ఖేత్ అంటే హిందీ పదం. ఖేత్ బచావో అంటే పంట పొలాన్ని ఖేత్ అని అంటారు సాధారణంగా. మనం హిందీలో పంట పొలాన్ని ఖేత్ అని అంటారు. అంటే పంట పొలాన్ని రక్షించండి అని చెప్తున్నారు. పంట పొలాన్ని రక్షించడం ఏంటి, పంట పొలం ఎక్కడికైనా పోద్దాం, మీకున్న 2 ఎకరాలు మన ఊరు పక్కన ఉందనుకోండి, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, అది ఎక్కడికి పోదుగా ఆడే ఉంటుంది అది, అంతేనా కాదా? మరి పంట పొలాన్ని రక్షించడం అంటే ఏంటి, పంట పొలాన్ని రక్షించడం అంటే ఏంటంటే ఇవన్నీ ఎరువులు వేయకుండా అని కాదు, ఇంకోటి కాదు. పంట పొలం అని ఎప్పుడు అంటాం మనం పొలాన్ని? మామూలు రకరకాల పొలాలు ఉంటాయి మనకి. పంట పొలం అని ఎప్పుడు అంటాం? పంట పండేదాన్ని మనం అక్కడ పంట వేస్తే మంచి పంట తీసుకోగలిగిన
సారవంతమైన భూమిని మనం పంట పొలం అని అంటాం. నాణ్యమైన పంట, సారవంతమైన భూమి ఉండి పంట దిగుబడిని మంచిగా తీసుకోగలిగితే దాన్ని పంట పొలం అని అంటాం. మనకున్న పంట పండేటువంటి పంటకి ఆమోదయోగ్యమైన భూములు కాస్త పూర్తిగా నిస్సారమైపోతూ ఉన్నాయి, క్రమేపీ నిస్సారమైపోతూ ఉన్నాయి. ఈ పంట పొలాలను కానీ సరిగ్గా రక్షించుకోకపోతే, భూసారాన్ని సరిగ్గా రక్షించుకోకపోతే ముందు భవిష్యత్ తరాలకి మనం మంచి పంట భూమిని అందించే అవకాశం ఉండదు అని. సో ఈ పంట పొలాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మెయిన్ ఏంటంటే ఈ ఖేత్ బచావో అభియాన్ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీనిలో ఏంటంటే మెయిన్గా ఎరువులు తగ్గించుకొని మనం ఇంకా వెనకటి కాలంలో పాత పద్ధతిలో వెళ్ళే విధంగా చేయడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రతి వార్డులో ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నమోదు చేసుకోవాలంటే అవసరమైన దరఖాస్తులపై తాను సంతకాలు చేసి సహకరిస్తానని తెలిపారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్, మండల అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కడిదం కోటేశ్వరరావు, వేజండ్ల శంకరరావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 20 ఇప్పుడు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు కదా, ఎట్లా ఎందుకు ఎంత కష్టపడతాం అనుకోవచ్చు. రేపు 29 వచ్చేసరికి ఏ పరిస్థితులు ఎట్టా ఉంటాయో ఎవరో చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ఈ రెండు కాంగ్రెస్ పార్టీలో చేరబోతనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు కనుక మిగతా దేశం మొత్తం మీద కనుక చేరటం మొదలిస్తే మన ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన చాలామంది నాయకులు వస్తారు. కొంతమంది మిగిలిన లెక్కలేదు కాదు, తిరిగి కూటమికి, బీజేపీ కూటమికి ఎదురుగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అవ్వబోతుంది. అందుకని నేను కూడా కొంత శ్రమ తీసుకుని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండాలనే కాదు, వెనకడి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వర్కర్లను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రూల్ రివిజన్లో వాళ్ళు మొత్తం మార్పేస్తున్నారు, కొత్తగా లిస్టు తయారు చేస్తున్నారు. ఇందులో అసలు ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరికీ కూడా కొంచెం ముప్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వంక చూసి నీ కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడు, గుంటూరులో ఉన్నాడు, లేకపోతే ఇంకో హైదరాబాద్లో ఉన్నాడని కానీ, లేకపోతే మీకు ఇంకా 20 ఏళ్ళు నిండలేదు, 18 ఏళ్ళు నిండలేదని కానీ, ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి, లేకపోతే నీ కూతురు పెళ్ళి అయిందను, లేకపోతే వీళ్ళు అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారని, ముఖ్యంగా వెనక నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినటువంటి దళిత, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకి కొంచెం ఎసరు చూపించారు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల్లో. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ బిఎల్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న క్యాడర్ వాళ్ళని ప్రతి ఇంటింటికి తిరిగి ఓటర్ ఎన్యూమరేషన్ చేసుకుంటానికి, ఎన్రోల్ చేస్తానికి, అలాంటి వచ్చినప్పుడు మీరు ఉండటం, గట్టిగా మీ ఓటు ఉండేటట్టుగా చూసుకోవటం ఒకటి మామూలుగా అందరు ప్రజలకి. రెండవది ఏంటంటే ఈ ఎలక్షన్గా ఈ ఆఫీసర్ల పక్కమటి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అందరికి కూడా ఒక ఏజెంట్ని అలాట్ చేసేటువంటి నిర్ణయించుకునేటువంటి హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. అందులో భాగంగా మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మా పార్టీ కూడా మొత్తం మీద అన్ని బూత్లో తలా ఒక క్యాండిడేట్ని ఎన్నుకోవటం, తలా ఒక క్యాండిడేట్ నియమించేటువంటి హక్కు మాకుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కనుక మా యొక్క పోలింగ్ బూత్లో నేను చూసుకుంటాను, నాకు కావాలని వచ్చి అడిగితే మాత్రం నేను వాళ్ళకి అపాయింట్మెంటు బిఎల్ఏ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాను. ఇప్పుడు కొత్త ఓట్లు చేర్చుకోవడానికి కానీ, మన ఓట్లు ఉన్నాయి లేవు అనేది వెరిఫై చేసుకోవడానికి ఇదే అవకాశం. కాబట్టి బిఎల్ఓ ఎమ్మటే మనం ఆ ఏజెంట్లను పెట్టి వాళ్ళు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఈ ప్రతి పార్టీకి అవకాశం ఉంది, బిఎల్ఏని పెట్టుకునే అవకాశం ఉంది. జనసేన పెట్టుకోవచ్చు, టీడీపీ పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు.
మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము నియమించదలుచుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ డాక్టర్ గారి అభిమానులు కానీ ఎవరైనా బిఎల్ఓగా చేయదలుచుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డాక్టర్ గారితో కలిస్తే మీకు ఫామ్ ఇస్తారు. మీరు కూడా వాళ్ళ అమ్మటే తిరిగి ఓటర్లందరినీ చేర్పించి కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటే మనకు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అవి కానివ్వండి, ఆయన చేసిన చాలా సంవత్సరాలు చేశాడు కాబట్టి రాబో రోజుల్లో ప్రభుత్వం మారుతుందనే ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటా అమలుపై అభిప్రాయాలు, సూచనలు, వినతులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ మంగళవారం తెనాలిలో సమావేశమైంది. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన మున్సిపల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ప్రతినిధులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన వివరాలు, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల నాయకులు, ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు రిజర్వేషన్ల అమలులో ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు తమ సూచనలు సమర్పించారు. కమిషన్ సభ్యులు వినతులను స్వీకరించి వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మీలాంటి దీవిని రూపం నుంచి 42-45% పెంచితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం వల్ల వారి ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలు 71 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించడం కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా అవకాశాలను మరింత సులభంగా అందిపుచ్చుకునే అవకాశం కలిగిందని అన్నారు. మహిళల సాధికారత, ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రమ్య తెలిపారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా స్త్రీ శక్తి పథకం ఇచ్చి మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి కారణమైన ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా 71 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ఇప్పటి వరకు బస్సు ప్రయాణం చేశారండి. నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది ఎంతో అంటే వాళ్ళకు ఒక ఖర్చుని తగ్గించినట్టే. వాళ్ళు ఎవరినైనా ఏదైనా ఊరు వెళ్ళాలి అని అంటే భర్త మీద ఆధారపడే పరిస్థితి, అలాంటి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఒక భారంలాగా ఉండేది రోజు ట్రావెల్ చేయడానికి బస్సు. అలాంటిది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వడం అనేది చదువుకునే పిల్లలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, హౌస్ వైఫ్స్కి కానివ్వండి, ఇది ఎంతో ఉపయోగమైన పథకం అన్నమాట. దీన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ కూటమికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే దీపం పథకం అయితేనేమి, మరి సంవత్సరంలో గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఇస్తున్నారు. దీపం 1 పథకం కింద అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరైతే కట్టెలపై మీద వండుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజున పొయ్యిలు ఇచ్చారు. మళ్ళీ ఇది అదేవిధంగా మధ్యతరగతి పేద కుటుంబాల వారికి ఖర్చు తగ్గే విధంగా వాళ్ళు మరొకసారి వినూత్నమయంగా ఈ దీపం పథకం కూడా తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అంటే దానివల్ల కూడా సంవత్సరంలో ఒక 3-4 వేల రూపాయలు ఖర్చు అదనంగా తగ్గుతుంది మధ్యతరగతి కుటుంబాలకి. అవి పిల్లల చదువుల కోసమో దేనికోసమో ఉపయోగపడతాయి వాళ్ళకు కూడా. ఇలాంటి పథకాలు అనౌన్స్ చేయటమే కాకుండా ఇలాంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేసి వీళ్ళ మహిళలకి ఎంతో తోడ్పాటునిస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ ప్రకటించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిజంగా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. మహిళలకి ఇంత ముందస్తుగా వాళ్ళు ప్లాన్ చేస్తూ మహిళలకి ఇంత తోడ్పాటు సహకారం అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాల
పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆలపాటి వెంకట్రామయ్య అంటేనే అభివృద్ధికి ప్రతీక అని, తెనాలి అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేదినని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడుగా ప్రజాసేవలో విశిష్ట గుర్తింపు పొందిన ఆయన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా, తెనాలి పురపాలక సంఘం చైర్మన్గా, మంత్రిగా, డీసీసీ అధ్యక్షుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, పట్టణాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, గుమ్మడి ప్రసాద్, పావులూరి రాంబాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణానికి కీర్తి పతాక, తెనాలంటే ఆ కుటుంబం అన్నట్టుగా ఆ కుటుంబానికి ఒక సుస్థిర స్థానాన్ని సమాజంలో ఏర్పరిచినటువంటి ఆలపాటి వెంకట్రామయ్య గారి వర్ధంతి. ఈరోజు వారికి నివాళులు అర్పించుకుని ఆ తరంలో ఉన్నటువంటి రాజకీయాల్లో, రాజకీయం అంటే రొక్కం రౌడీయిజం కాదు, సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం అనుక్షణం పనిచేయటం అని చెప్పి నిరూపించిన వ్యక్తి. ఈ తెనాలి పట్టణానికి 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా శాసనసభ్యునిగా పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోటి మన తెనాలి పట్టణానికి, ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఆలపాటి వెంకట్రామయ్య గారు. కీర్తిశేషులు ఆలపాటి వెంకటరామయ్య గారి వర్ధంతి సందర్భంగా మరి వారి పర్యవేక్షణలో కట్టినటువంటి పురపాలక సంఘ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజుల్లోనే, ఏమీ తెలియని రోజుల్లోనే తెనాలి పట్టణానికి ఏది అవసరమో, తెనాలి పట్టణం నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆ ఓవర్ బ్రిడ్జి కానీ, మున్సిపల్ ఆఫీసు కానీ, అలాంటి కొన్ని కార్యక్రమాలు ఆ రోజుల్లోనే డ్రైనేజీ ప్రాబ్లం గురించి గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో మరి చరణ ముద్ర వేశారు. ఆ చరణ ముద్ర రాజకీయాల పట్ల ఉన్నటువంటి ఆపేక్ష కలిగినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మార్గదర్శకుల్లాగా నిలబడి నీతి నిజాయితీ కూడిన రాజకీయాలు చేసినటువంటి దొడ్డపనేని ఇందిర గారు, వారి కుమార్తె అయినటువంటి వెంకటరామయ్య గారు మనవలైనటువంటి గోగినేని ఉమ్మగారు కూడా వారి అడుగుజాడలు నడిచి నీతి నిజాయితీ అనే దానికి మార్గదర్శకంగా నిలబడ్డారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పడానికి వెనుకంజ వేయటం లేదు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆలపాటి వెంకటరామయ్య గారి విగ్రహానికి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క ఆలపాటి వెంకటరామయ్య గారు అంటేనే అభివృద్ధి ప్రదాత. ఆలపాటి వెంకటరామయ్య గారు ఆయన ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే ప్రజల హితం కోరి సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు చరిత్ర సృష్టించే చరిత్రకారులుగా మిగిలిపోతారు. ఆ కోవకు చెందిన ఆయనే ఆలపాటి వెంకటరామయ్య గారు. ఆలపాటి వెంకటరామయ్య గారు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఆ టైంలో పందులతో పొరలాడుతున్న చూసి దీని గురించి ఆలోచన చేసి అప్పుడే భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చి అదే సమయంలో భూగర్భ డ్రైనేజ్ గురించి ఆలోచన చేసిన మహా ఉన్నతమైన ఆశయాలున్న ఆలపాటి వెంకటరామయ్య గారు. అదేవిధంగా ఆయన బాటలోనే వారి కుమార్తె అయిన గోగినేని ఉమ్మగారు, డిఎంద్రి గారు కానీ, వారి మనవరాలు గోగినేని ఉమ్మగారు కానీ అందరూ కూడా రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రజలకి, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోనే ముందుకొచ్చారు. స్టేట్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా తెనాలికి చెందిన సయ్యద్ అబ్దుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్హెచ్ బాబు ఆధ్వర్యంలో అబ్దుల్లాకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ అబ్దుల్లా మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు. సమాజ అభ్యున్నతి, విద్య మరియు సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. అనంతరం తెనాలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ ఫరూకుద్దీన్, షేక్ రసూల్, తిరువిధుల సాంబశివరావు, షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. నాకు ముస్లిం వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీలో నాకు రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. దీనికి మన గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మరియు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఈరోజు తీసుకోవటం జరిగింది. అతి త్వరలో జిల్లా కమిటీ మరియు నియోజకవర్గ కమిటీ మరియు పట్టణ కమిటీలు మరియు మండల కమిటీలు వేసుకొని అందరినీ కలుపుకొని ఒక్క ముస్లిమ్స్కే కాదండి ఈ కమిటీ, అన్ని కులాల వారికి కూడా
వారికి కావాల్సిన పేదవారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తెనాలి ట్యాంక్ బండిపై ఆగస్టు 16న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకరరావు తెలిపారు. తెనాలి బస్టాండ్ సమీపంలోని జిల్లా గౌడ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల హక్కులు సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. దేశంలో సర్దార్ అనే బిరుదును పొందిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గౌతు లచ్చన్నకే ఆ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. ఆగస్టు 16న నిర్వహించనున్న జయంతి వేడుకలు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో హత్యకు గురి కాబడిన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 16వ తారీఖున సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవ వేడుకల్ని తెనాలిలో రంగరంగ వైభవంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించాలని చెప్పని ఆహ్వాన కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో అదేవిధంగా తెనాలి ట్యాంక్ బండి మీద వారి యొక్క విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి కూడా మరి లచ్చన్న గారి గురించి తెలియజేసి వారు ఒక కులానికో ఒక మతానికో ఒక రాజకీయ పార్టీ వ్యక్తి అయితే మాత్రం కాదు, ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఈ తెనాల్లో ఆవిష్కరించాలని చెప్పని మేమందరం కూడా అడిగిన మీదట వారు తప్పనిసరిగా అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఈ తెనాల్లో ప్రతిష్ఠించడం మనందరం కూడా గర్వకారణమని చెప్పని వారు చెప్పడం కూడా జరిగింది. గౌతు లచ్చన్న గారు అంటే ఆయన వయసులో నేనంతా నాకు తెలియకపోయినా తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసిన సంఘ సేవల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఆయన్ని రాజకీయ స్ఫూర్తిగా కాకుండా సేవా సంఘ స్ఫూర్తిగా తీసుకుని నాకు కూడా ఏదో ఆయన మీద గౌరవం కొద్దీ ఆయన ఇంత కథలు చెప్పినట్టుగా ఆయన ఒక కులానికే కాదు, దేశంలోనే ఆయన చేసిన సంస్కరణలు కానివ్వండి, సేవలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్లో గౌతు లచ్చన్న గారు కూడా ఒకళ్ళు. అట్లాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడానికి అందరం కూడా పెద్దలందరం కూడా తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కుల సంఘాలనే కాకుండా అన్ని కులాల వాళ్ళకు ముందుకొచ్చి తల ఒక విధంగా ఆయనకి స్ఫూర్తి తీసుకోవడానికి ఆ రోజు 16వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి అందరూ మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం సమావేశమైనది సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ మీద ఆగస్టు 16 వారి జన్మదినం రోజున ప్రతిష్ఠించటానికి ఆ రోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో నిర్ణయించి అందుకు గౌడ సంఘీయులందరినీ సమావేశపరిచి గౌడ సంఘీయులందరూ మన ప్రీతమ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు వచ్చే విధంగా అందరినీ మళ్లించటానికి సర్దార్ గౌతు లచ్చన్న గారు కేవలం గౌడ సంఘానికే కాదు, బీసీ సంఘానికే కాదు, ఆయన రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వారిని ఆదరించారు, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. స్థానిక వహాబ్ చౌక్ సెంటర్లో సోలార్ సంస్థకు చెందిన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ప్రైవేట్ సోలార్ సంస్థలో పనిచేస్తున్న మహిళ పట్ల సంస్థ నిర్వాహకులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సంస్థ ఎదుట ఆందోళనకు దిగారు.
మహిళకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు రోడ్డుపై బాడుగ ఆటోలను అడ్డంగా నిలిపి నిరసన చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం, అన్ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల పార్ట్ టైం లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జోషిరావు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సుమారు 500 మంది లెక్చరర్లు 15 నుంచి 25 సంవత్సరాలుగా ఎయిడెడ్ కళాశాలలో సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, వేతన శ్రేణులు, సంక్షేమ పథకాల వంటి ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టనున్న 10+2 విధానంలోని కాంట్రాక్ట్ నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్ టైం, అన్ఎయిడెడ్ లెక్చరర్లకు ప్రాధాన్యత కల్పించాలని, కనీస వేతన శ్రేణి అమలు చేయాలని, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తున్న అధ్యాపకులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని జోషిరావు విజ్ఞప్తి చేశారు. ఈ ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్లో క్లియర్ అగెనెస్ట్ ఎయిడెడ్ పోస్టులు, శాంక్షన్ పోస్టులు పనిచేస్తున్నామండి. మరి 2005లో మరి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 35 అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. అది ప్రవేశపెట్టడం వల్ల ఈ ఎయిడెడ్ పోస్టులు అనేది మరి ఇప్పటికీ 2 దశాబ్దాల నుంచి ఫిలప్స్ అనేది చేయట్లా. దానివల్ల మరి స్టాఫ్ లేక మరి దాంట్లో ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఓసీలు కూడా పేదవాళ్ళండి. వీళ్ళందరూ కూడా మరి కార్పొరేట్ విద్య చదవాలంటే మరి వాళ్ళకి పేదరికానికి మరి వాళ్ళు చదవాలంటే వాళ్ళు తినటానికే అది కష్టం అన్నమాట. అలాంటి విద్యార్థులు మరి కార్పొరేట్గా చదవాలంటే చాలా కష్టం అండి. మరి మేము ఇక్కడ ఏంటంటే నమ్మికతో ఉంచి ఎప్పటికైనా సరే మమ్మల్ని కూడా రెగ్యులైజేషన్ చేస్తారు, మాకు కూడా న్యాయం చేస్తారు, జీతాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము అప్పుడు 2005 నుండి కూడా మేము ఆ ఎయిడెడ్ కాలేజీ శాంక్షన్ పోస్టులో పనిచేయడం జరుగుతుందండి. మరి మామూలుగా జీవో నెంబరు 328 ప్రకారము ఎవరైతే మరి 365 రోజులు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కనుక పని చేస్తే వాళ్ళని కంపల్సరీ రెగ్యులైజేషన్ చేయాలండి. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, కేరళలో కానీ ఎవరైతే ఈ పార్ట్ టైం లెక్చరర్స్గా పనిచేశారో వాళ్ళందరూ కూడా రెగ్యులైజేషన్ చేయడం జరిగింది. మన గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పి, సార్ ఇది మన తెనాలిలో, మన తెనాలి నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా సార్ ఒక గవర్నమెంట్ కాలేజీ లేదు, ఒక ఎయిడెడ్ కాలేజీ లేదు, పేద విద్యార్థులు చదువుకోవడం కష్టం అవుతుంది. మరి గత గవర్నమెంటు 294 మరి మహిళా జూనియర్ కళాశాల అని చెప్పి హై స్కూల్ని అప్గ్రేడ్ చేశారు సార్. మరి దాంట్లోనే కనీసం స్టాఫ్ లేకుండా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే ఆ కాలేజీలో చదవాలంటే పాఠాలు చెప్పి అధ్యాపకులు లేరు. మరి అధ్యాపకులు లేనప్పుడు విద్యార్థులు రావాలంటే ఎవరు కూడా రావట్లేదు సార్. ఈరోజు హై స్కూల్ ప్లస్ను కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది సార్. మరి ఎయిడెడ్ కాలేజీలు కూడా లేవు. అందుకని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి మేము మా యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను సార్. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పుగా మారుతున్నాయని చేబ్రోలు మండల వైద్యాధికారి డాక్టర్ కొత్తపల్లి బాబురావు అన్నారు. మలేరియా మాసోత్సవంలో భాగంగా మంగళవారం వేజండ్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ కొత్తపల్లి బాబురావు మాట్లాడుతూ చెత్తా చెదారం, నీటి నిల్వ కారణంగా దోమలు వృద్ధి చెందుతాయని, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అనంతరం మలేరియా నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తెనాలి మలేరియా సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి, ఆరోగ్య విస్తరణాధికారి కర్రీ రామయ్య, ప్రధానోపాధ్యాయురాలు కొల్లి గౌరీశ్వరీదేవి,
హెల్త్ విజిటర్ నక్క ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్ వజ్జ రామారావు, సోమిశెట్టి సాయిబాబు, డి రోజా, టి గంగాభవాని, తన్నీరు రజని, షేక్ మాలిని, బి ఉమామేశ్వరి, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో డెడికేటెడ్ కమిషన్ సమావేశం. బీసీ రిజర్వేషన్లపై సూచనలు, అభిప్రాయాల స్వీకరణ. ఆగస్టు 16న తెనాలి ట్యాంకు బండిపై సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ. తెనాలి అభివృద్ధికి ఆలపాటి వెంకటరామయ్య కృషి ఎనలేనిది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.